ఎక్కడికి వెళ్తున్నావు? షాప్కి వెళ్తున్నా. ఎందుకు? ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, మా అన్న వాళ్ళకి రాఖీలు తీసుకోవడానికి వెళ్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? షాప్కి వెళ్తున్నా. నువ్వెందుకు వెళ్తున్నావు? రాఖీలు తీసుకోవడానికి. నీకు అన్న వాళ్ళు లేరు కదా, నువ్వెవరికి కడతావు? పక్కన అన్న వాళ్ళకి కడతా. సొంత అన్న వాళ్ళకి కట్టకుండా సొంత అన్న వాళ్ళు కదా, పక్క అన్న వాళ్ళకి కడతావా? దగ్గర ఈ రాఖీలు ఎంత? 50, 30, 20. 5 రూపాయలకి ఇయ్యవా? ఫ్రీగా తీసుకోగే. తీసుకు అన్న. కొత్త మోడల్ ఏం తీసుకురాలేవా రాఖీలు? అన్నీ న్యూ మోడల్ అమ్మా. ట్రెండ్కి వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు. ఎంత రేటు? ఒకటి 20, 30, 40, 50. ఎక్కడ నాకు ఈ 2 రాఖీలు ఇచ్చి తీసుకో మళ్ళా. ఎంత? 20. సరే తీసుకోండి అమ్మా మళ్ళా. మీకు అన్నదమ్ముళ్ళే లేరు, రాఖీలు ఎవరు కడతారని ఇంతకు? ఏంది గిరాకీ రాఖీలు? ఇంత పెద్ద రాఖీలు మీకోసం ఇష్టంతో తెచ్చిన. చిన్న రాఖీలు లేవా? ఇంకో వీటికి మస్తు రేటు. ఇవే కొత్త మోడల్ అంట, న్యూ మోడల్. పెద్ద కొడుతున్నారు ఆ డిజైన్ మొత్తం గలీజ్ అవుతుంది. గలీజ్. అది ఇంకెవరైనా అడగండి మీరు మంచిగా ఉన్నాయా లేవా అని. కట్టనికి అయినా వస్తుంది. అరే చిన్న రాఖీ తెచ్చిన. చిన్న రాఖీ పెద్ద రాఖీ కాదన్న, ప్రేమతో తీసుకొచ్చినప్పుడు ప్రేమతో కట్టుకోవాలి. అన్నయానికి చిన్న రాఖీ కట్టినావు, నాకు పెద్ద రాఖీ కట్టినావు. నువ్వు ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ చూపిస్తావు. నీకు పెద్ద రాఖీ కట్టినా, నాకు చిన్న రాఖీ కట్టినా. స్వీట్ ఏది తీసుకొచ్చిన అన్న? స్వీట్ తీసుకురాకుండా రాఖీ కట్టినప్పుడు మరి ఏది పుల్లారేడా? దానికన్నా పెద్ద స్వీట్ తెచ్చిన. ఏదా అంత పెద్ద వచ్చిన పడ్డది. అరే చక్కెరనా? మరి ఇంత పెద్ద స్వీట్ ఏమైనా తీసుకొస్తారా? అదే పైసలేడరా? కట్నం. కట్నాలు లేవేం లేవు. ఎందుకు రూపాయి రాఖీ పైసలు 500 కట్నం. 500 పెట్టి తీసుకొచ్చిన వాటిని 5 రూపాయలు అంటారు మీరు. ఈ పుణ్యానికి రావచ్చు. ఇప్పుడు రాఖీ తెచ్చి కట్టి పైసలు కొంచెం. పుణ్యానికి ప్రేమతో కట్టి నా చెల్లెకి కట్నం ఇవ్వాలని తెలియదా? కట్నాలు అందరు అన్న వాళ్ళు ఎప్పుడు రాఖీ పౌర్ణమికి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తారు అంటే మీరు ఎప్పుడు ఏమి ఇయ్యరు. గిఫ్ట్లు ఇస్తే చెల్లెలకైతే మరి కట్నం ఇవ్వండి. ఓన్లీ ప్రేమ కోసం కట్టినావు రాఖీ. ప్రేమ కోసం కట్టిన ప్రేమతో కొంచెం ఏమైనా ఇవ్వాలి కదా. ఏం రాత మీట్లో చేస్తుంది. సరే ఇస్తున్నాడు. నాకు అవి సరిపోవు, నాకు అవి వద్దు, ఇంకా కావాలి. నువ్వు కట్టిన దానికి ఎక్కువ. ఇంకా అంగో నేను 500 తెచ్చిన, నువ్వు 10 రూపాయలు ఇస్తే ఎట్లా? 10 రూపాయలు? అది 50 రూపాయలు. 10 రూపాయలు అవి సరిపోవు నాకు. ఎందుకు సరిపో? మస్తు వస్తాయి చాక్లెట్లు. సరిపోవు నాకు, ఇంకా కావాలి పెద్ద ఇవ్వండి. అరే ఇంకేమైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అందరు ఎప్పుడు ఎక్కువ ఇయ్యరు, అలా కలెక్క చెల్లెలకు మీరు ఎప్పుడు ఏమి ఇయ్యరు. ఎందుకు? మా ఫ్రెండ్స్ కు అందరు ఒక్కొక్క రూపాయి ఇచ్చి వదిలేస్తారు. ఏమి ఇయ్యరు, ఎక్కువ ఇస్తారంట. అంతే. అన్నవయ్యి ఎప్పుడు ఏమి ఉండేయంటవేందిరా? అన్నవయ్యి ఉండాలి కదా. ఇంకొచ్చి పెద్దన్న ఇయ్యలేడా? కొన్ని ఇచ్చింది కదా, నువ్వైనా ఇస్తే అయిపోతుంది.
ఫోన్ ఎందుకు అన్ని ఉన్నాయి కానీ ఇస్తలే, నువ్వు కావాలని పిలిచిన షకలు చేస్తావు అన్ని ఎప్పుడు ఫోన్లో తప్ప ఏం లేవు. ఫోన్లు ఉన్నాయా పైసలు? మరి ఫోన్ ఇచ్చేయి ఇంకా. ఫోన్ ఫోన్ ఎట్లా తీసుకుంటా పైసలు? అలా నేను తీసుకుంటే ఎట్లా? నువ్వు ఫోన్లు ఉన్నాయన్నా నేను తీసుకుంటే చాలు కదా, నీకు పైసలు ఇవ్వమంటే ఇస్తలేవు. నువ్వు కట్నం పెట్టినాక నేను ఫోన్ ఇస్తా. ఏమైనా కొట్లాడుకొని ఏమైనా వేసుకుని పోతా. అరే ఫోన్ నేను ఇయ్యను, కట్నం పెట్టినాక అరే ఇరా చెల్లమ్మ ప్లీజ్ రా. ఇయ్యను, నేను ఇయ్యనంటే ఇయ్యను. అప్పటి నుంచి బతిమాడుతున్నా, ఇయ్యచ్చు మనసు కదా. అరే ఇస్సి నీ కాలు మొక్తా. ఇయ్యను, నేను ఇయ్యను. అరే కాలు మొక్కిన ఏది మొక్కినా నేను ఇయ్యనంటే ఇయ్యను. ఇయ్యను అది ఫోన్ ఇయ్యనన్నా, నేను ఇయ్యను. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మళ్ళీ ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. నాకు దసరాకి కొత్త డ్రెస్ కావాలి, కొత్త కమ్మలు కావాలి, ఇస్తున్నా. నెక్స్ట్ ఇయర్ ఇటంగా నమ్మకం లేకుండా ఇయ్యలేవు అనుకో, అస్సలు వదిలిపెట్టాను నిన్ను. సరే షాప్కి వెళ్తే అన్నలు లెటర్ చేసి అన్నలేదని ఇప్పుడు రాకిలేవకి కట్టాలి బాబాయ్. నాకు అన్న వాళ్ళు ఎవరు లేరు. అన్న వాళ్ళు లేరని ఎందుకు అంటున్నావు అమ్మా? మన ఫ్రెండ్ వాళ్ళ కొడుకున్నాడు, వాడు అన్నకంటే బాగా చూసుకుంటాడు. నువ్వైతే లోపలికి వెళ్ళాము, నేను ఫోన్ చేసి పిలిపిస్తాను. హలో చందు, ఒకసారి ఇంటి దాకా రా, కొంచెం పని ఉంది. సరే వస్తున్నా. సరే చందు ఎందుకు రా? బాబాయ్ ఫోన్ చేస్తున్నానా అట్లా అని. ఎందుకు? ఏమో రమ్మన్నాడు, పోదాం దా. ఏమేం రాకపోయినా స్పెషల్ చేసేది దావత్ ఇస్తేనే మా బాబాయ్. చందు వచ్చినావా? వచ్చినా బాబాయ్. ఎవరు ఫ్రెండా? ఫ్రెండ్, మా ఫ్రెండ్. ఏం బాబాయ్ రమ్మన్నావు? ఇంకా దావత్ ఉందా రాఖీ స్పెషల్? ఏం లేదు, చెల్లెమ్మకు చెల్లెమ్మ రాఖీ కడతాను తీసుకొచ్చిన. బయట ఇగతాలు చేస్తారంట పోరగాలు జర. ఎవడు బాబాయ్ అన్నాడు? పోదాం బా. సరే తర్వాత పోదాం కానీ ఫస్ట్ చెల్లెమ్మతో రాఖీ కట్టించుకో. పోదాం. సరే ఎట్లా చెల్లెలేదు అను రారా. బాగున్నారా? నువ్వు బాగున్నా? అన్న వచ్చినా కదా, రాఖీ కట్టేసి. సరే బాబాయ్. సరే చందు కూర్చో. సరే కూర్చో సరే అట్లా కట్టేసి కూర్చో. నీ మన దావత్ అలాగా బాబాయ్. పోదాం అయిపోయినాక. బాబాయ్తో గీనా మాట్లాడేది? ఒక్క బాబాయ్ మంద అయితే అలా బాబాయ్. మనం బాబాయ్ హరి కొంచెమేరా. దావత్ గంటకి ఇక్కడ దావతిస్తాను. సారీ రామ్, కట్నం ఏం లేదురా, అనుకోకుండా వచ్చిన. థ్యాంక్స్ అన్న. ఇంకా నువ్వు నాకు అన్నాలు లేకున్నా సరే నువ్వు కట్టించుకున్నావు, అది చాలు. సరే తినదాకా వెళ్ళకండి అన్న. లేదురా, ఇప్పుడే తినేసి వచ్చినాం, పని ఉంది. అవన్నీ ఏం లేదు, తినాల్సిందే. ఓకో బాబాయ్, దావత్ ఇస్తే మన వస్తాను. చికెన్ తెచ్చిన. సరే బాబాయ్, చికెన్ తెచ్చిన తిన్నాం. సరే అయిపోయిందా? వండినావరా? వండినన్న. సరే తిందాం పండి. ఫస్ట్ మామ నాడు ఫస్ట్ తిందాం బా. ఇప్పుడాక తింటాం కదా మళ్ళీ. ఏ చికెన్ వండినా మామ, నువ్వు ఇట్లా చేస్తున్నావు? మా బాబాయ్ మా చెల్లెలు ప్రేమతో చికెన్ వండిందంట. కరెక్టే కానీ పొట్ట ఏం కాదు, ఇంకొంచెం చెల్లెల కోసం కొంచెం ఖాళీ అవుతుంది అని చెప్పు. కూర్చోమని చెప్పు. కూర్చోరు సార్, అదే ఓకే. తింటాడు మా చెల్లెలు ప్రేమతో వండింది తినామా? నాకైతే పట్టదు, అనుకో అర్థం తినదు. ఏ నాకు పార్టీ చేసుకోండి, మన పార్టీ చేసుకున్నాం. సరే పాప.
చేయండి, గంట కొట్టుండి. కామెంట్ చేయండి. ఓకే, హ్యాపీ అందరికీ రాఖీ happy రాఖీ పండుగ పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా రాఖీలు కట్టుకోండి. ఎంబడే. ఓకే. డన్.